పార్వతి, దీని చేత్తో పెట్టిన టిఫిన్ తినడం కోసమే ఇంటి దగ్గర తినకుండా గొడవపడి మరీ వచ్చేసావు. మాట్లాడుకో. నువ్వు తినకుండా వచ్చావని, ఆకలితో ఉంటావని నేనే తీసుకొస్తే నువ్వు ఇది తీసుకొచ్చిన టిఫిన్ తింటున్నావా? దీని మాయలో అంతలా పడిపోయావా నువ్వు? మేడం, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఎలాంటి తప్పు జరగట్లేదు. చిన్నోరు ముయ్యవే. నా కొడుకుని ప్రేమించట్లేదు అని చెప్పిందానివి ఆ మాట మీదే ఉండకుండా ఇంకా వీడితో నీకేం పనే? అసలు వీడు తింటే ఏంటి, తినకపోతే నీకేంటి? ఏ దుర్ముహూర్తాన వీడికంట నువ్వు పడ్డావో ఆ క్షణం నుంచి వీడు నా మాట వినడమే మానేశాడు. ఇక మీదట నువ్వు ఈ క్యాబిన్లోకి రావడానికి వీల్లేదు. ఈ దరిద్రం అంతా తీసుకుని బయటికి పో. పో. మామ్, ఏంటిది? ఆనంది, నా మాట విను. ఆనంది, ఆనంది, నా మాట విను. ఆనంది, చెప్పేది విను. మామ్, అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వచ్చిన పరువు తీస్తున్నావు. నేను కాదురా, ఈ దిక్కుమాలిన దాని మాయలో పడి నువ్వే మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆనంది, 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 నేను చెప్పేది విను. ఆనంది, ఆనంది, ఆగరా. మామ్, నువ్వు ఉండు మామ్. ఆనంది, ఆనంది. ఆనందిని ఇన్సల్ట్ చేశానని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో, బట్ నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. అసలు తను నా క్యాబిన్కి టిఫిన్ తీసుకొస్తే నీకేంటి నష్టం? తను నా స్టాఫ్, వస్తుంది వెళ్తుంది, నీకేంటి బాధ? ఓహో, అదా అసలు పాయింట్. అది కంపెనీలో ఉంటే కదా నీ క్యాబిన్లోకి వచ్చేది. ఈ క్షణమే దాన్ని మన కంపెనీలో నుంచి బయటకు నెట్టేస్తాను. మామ్, చెప్పేది విను మామ్. మామ్, ప్లీజ్ స్టాప్ ఇట్. నిన్ననే నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు. మామ్, వెయిట్, స్టాప్ ఇట్ మామ్. సార్ చెప్పండి. నేను పార్వతిని కరుణాకర్. చెప్పండి మేడం, చెప్పండి. ఆనంది ఒక్క క్షణం కూడా ఈ కంపెనీలో ఉండడానికి వీల్లేదు. దాన్ని ఇప్పుడే ఈ క్షణమే మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. మేడం, నిజంగానే అంటున్నారా? అవును, ఒక్క నిమిషంలో అది బయట ఉండాలి. ఇది నా ఆర్డర్. బ్రహ్మాస్త్రం చేతికి ఇచ్చారుగా మేడం, ఇక నేను చూసుకుంటా మేడం.